సాయంకాలం వేళలో ఒకసారి ఈ పరిశుద్ధ మందిరంలో చెప్పడానికి వచ్చిన వందనాలు నిమిషాలు స్థితించి ఆరాధిస్తున్నాను. మాకు మీరు లేని నా నడిపించమని చిరు చిరు బిడ్డలందరికీ కూడా దీవించమని ఏసాను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె పాట పాడగలనున్నాను. ఆగురా మాస్టర్ గారు కావాలా లేదా కరుణా సంపన్నుడా వీరుడా సుకుమారుడా నీ ప్రభావమని మనకి నిరంతరం నేను ప్రకటించెదా. కరుణా సంపన్నుడా వీరుడా
ఎనలేని ప్రేమతోనే ఆదరణ పొందితిని. నీ కృపలో నిలిపినది నీ ప్రేమ బంధమే. అనుదినము మకరందమే నీ స్నేహ బంధము. నీ కృపలో నిలిపినది నీ ప్రేమ బంధమే. అనుదినము మకరందమే నీ స్నేహ బంధము. ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా, స్థిరపరచుమా. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. నే వేచి ఉన్నాను నీ మహిమ ప్రత్యక్షతకై. నాకున్న ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది. నే వేచి ఉన్నాను నీ మహిమ ప్రత్యక్షతకై. నాకున్న ఈ నిరీక్షణే సన్నిధిలో నిలిపినది. నా కోసం నిర్మించే సౌందర్య నగరములో ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం. నా కోసం నిర్మించే సౌందర్య నగరములో ప్రణమిల్లి చేసెదను నీ పాదాభివందనం. తేజోమయా నీ శోభితం నీ పొందెదా, కొనియాడెదా. కరుణా సంపన్నుడా, ధీరుడా, సుకుమారుడా, నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా. నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే. నా యేసయ్యా సాత్వికుడా, నీ కోసమే నా జీవితం. నీ కోసమే నా జీవితం. హల్లెలూయా. దీనుడా, అజేయుడా, ఆదరణ కిరణమా, పూజ్యుడా, పరిపూర్ణుడా, ఆనంద నిలయమా. దీనుడా, అజేయుడా, ఆదరణ కిరణమా, పూజ్యుడా, పరిపూర్ణుడా, ఆనంద
భక్తుడా విరిగి నలిగిన మనసుతో హృదయార్చనే చేసెదా కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా కరుణ నీడలో కృపావాడలో నీతో ఉంటే చాలయ్యా కర్తవ్యము నీవే కనుల పండుగ నీవేగా విశ్వాసము నీవే విజయ శిఖరము నీవేగా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా ఊహకన్నది ఉన్నతమైనది దివ్య మధురమే స్ఫటికము పోలిన సుందరమైనది నీ రాజ్యమే ఆ నగరమే లక్ష్యమై మహిమాత్మతో నింపినావు అమరలోకాన నీ సన్నిధిలో క్రొత్త గీతనే పాడెదను అమరలోకాన నీ సన్నిధిలో క్రొత్త గీతనే పాడెదను ఉత్సాహము నీవే నయనోత్సవము నీవేగా ఉల్లాసము నీలో ఊహల పల్లకి నీవేగా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా జీవదాతము నీవని శృతి మించి పాడనా జీవధారము నీవని కానుకనై పూజించనా జీవదాతము నీవని శృతి మించి పాడనా జీవధారము నీవని కానుకనై పూజించనా అక్షయ దీపము నీవే నా రక్షణ శృంగము నీవే స్వరాచన చేసిన నీకే నా స్తుతులర్పించెద నీకే అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం అపోస్తులైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయంలో కొన్ని మాటలను ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 3వ వచనాన్ని చూస్తే తను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవారుకు తగిన రీతిగా తను ఎంచుకోగలడు. ఈ మాట పౌలు చెబుతున్నటువంటి విషయం ఏమిటంటే మన దైనందిన జీవితంలో స్వస్థ బుద్ధి గలవారమై ఉండాలి. స్వస్థ బుద్ధి గలవారమై ఉండాలి అని అంటే స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైన
బుద్ధి. ఆరోగ్యకరమైన బుద్ధి అంటే కొంతమంది బుద్ధి మాంద్యం కలిగినటువంటి వారు ఉంటారు. ఈ బుద్ధి మాంద్యం కలిగినటువంటి వారి జీవితంలో ఏం జరుగుతుందంటే వారు సరైన రీతిలో జీవించడానికి ఇష్టపడరు. వారు ఇష్టం వచ్చిన రీతిలో జీవించడానికి ఇష్టపడతారు. కనుక మనము పౌలు గారు చెబుతున్నటువంటి అంటే ఈ దినము మనం నేర్చుకునే మాట ఏంటంటే గలవారై ఉండి, గలవారై ఉండుడి. ఏమి గలవారమై ఉండాలా? మంచి బుద్ధి అంటే స్వస్థత బుద్ధి, ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి గలవారమై ఉండాలి. ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి కలిగి ఉంటే అది అపవిత్రతలోనికి తీసుకొని పోదు, పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది. కనుక రాయబడినటువంటి మాట ఏమిటంటే స్వస్థ బుద్ధి గలవారమై ఇండుడి అని పౌలు ఆ 3వ వచనంలో తెలియపరుస్తున్నాడు. తదుపరి మనము 11వ వచనంలో చూస్తే ఆ ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించుడి. తీవ్రత గలవారై, అక్కడ స్వస్థ బుద్ధి గలవారై, 3వ వచనంలో స్వస్థ బుద్ధి గలవారై, 11వ వచనంలో తీవ్రత గలవారై. ఇక్కడ పౌలు గారు ఆసక్తి విషయంలో మనము ఆత్మయందు తీవ్రత గలవారమై ఉండవాలి. ఆత్మయందు తీవ్రత గలవారమై ఉండాలి. ఆసక్తి అని అంటే దేవుడు పని చేసే విషయంలో, లేదా మీ యొక్క విద్య విషయంలో, లేకపోతే మీ తల్లిదండ్రుల విషయంలో వారు గౌరవప్రదమైనటువంటి జీవితం జీవించాలి అనేటువంటి విషయంలో, వారికి మనం ఒక మంచి హోదా తీసుకురావాలి అనే విషయం. ఆ రీతిగానే ఆత్మయందు అంటే ఆసక్తి దేని యందు తీవ్రత కలిగి ఉండాలంటే ఆత్మయందు తీవ్రత గలవారమై ఉండవాలి. ఆత్మయందు తీవ్రత గలవారమై, ఆసక్తి విషయంలో ఆత్మయందు తీవ్రత గలవారమై ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. 12వ వచనంలో మనం చూస్తే నిరీక్షణ గలవారై, నేను ముందే చెప్పాను, గలవారై ఉండి అంటే మొట్టమొదటిగా 3వ చరణంలో స్వస్థ బుద్ధి గలవారై ఉండి. 2వ విషయం ఏమిటంటే ఆసక్తి యందు తీవ్రత గలవారై, ఆత్మయందు తీవ్రత గలవారై ఉండుడి. 12వ వచనంలో నిరీక్షణ గలవారై ఉండుడి. కాబట్టి క్రైస్తవ జీవితంలో నిరీక్షణ శ్రేష్టమైనది, ఒక ఉన్నతమైనది. నిరీక్షణ లేకపోతే మన విశ్వాసం అంతా కూడా వ్యర్థమే. నిరీక్షణ లేకపోతే విశ్వాసం అంతా కూడా వ్యర్థమే. ఏంటి ఆ నిరీక్షణ అంటే ప్రభు వచ్చాడు, మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన చిందించిన రుధిర దారుల్లో మన పాపంలో కడగబడ్డవి, ఆయన మరణమును జయించాడు, పరమునకు వెళ్ళాడు, తిరిగి రాబోతున్నాడు. ఇది నిరీక్షణ. ఆయన తప్పనిసరిగా వస్తాడు. మనకు వాగ్దానం చేసినటువంటి దానిని ఇస్తాడు. ఈ నిరీక్షణ గలవారమై ఉండాలి. నిరీక్షణ లేకపోతే దాన్ని ఏమోలే, జరుగుతో జరగదో, అవుతుందో అవ్వదో, చేస్తాడో చేయడో అనేటువంటి సందేహం మన జీవితంలో ఉంటుంది.
అలాంటి సందేహం లేకుండా ఉండాలి అని అంటే ప్రభు అయిన యేసు క్రీస్తునందు మనం ఏమి కలిగి ఉండాలంటే నిరీక్షణ గలవారమై ఉండవలెను. 12వ వచనంలోనే మళ్ళా ఇంకో మాట మనకు కనపడుతుంది. ఏమి గలవారమై ఉండాలంటే నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై, శ్రమయందు ఓర్పు గలవారై. పిల్లరా, ఓర్పు చాలా ప్రాముఖ్యమైనది కూడా మనం గమనించాలి. ఓర్చుకోవటం వల్ల అంటే ఇది కూడా ఒక రకంగా అంటే రెండు సమానమని కాదు, కానీ అది నిరీక్షణ అనేటువంటిది మనం ఒక దినాన సంతోషించబోతున్నాము అనేటువంటిది, ఈ ఓర్పు అనేటువంటిది శ్రమ నుండి మనము మళ్ళా విమోచింపబడతాము. కొంత ఓర్పు ఓపిక అవసరమై ఉన్నది. అందుకే అక్కడ ఓర్పు గలవారై ఉంటుంది, ఓర్పు గలవారై ఉంటుంది. చివరిగా 10వ వచనంలో మనం చూస్తే సహోదర ప్రేమ విషయంలో ఒకనియందు ఒకడు అనురాగము గలవారై, అనురాగము గలవారై. ఇది సహోదరుల విషయంలో ప్రేమను చూపించే మాట. ఈ ప్రేమ అనేది అనురాగంతో కూడినటువంటి ప్రేమగా ఉండాలి. అవమానాలతో కూడినటువంటి ప్రేమ కాదు, అనురాగంతో కూడిన ప్రేమ మన జీవితంలో ఉండాలి. అని పౌలు ఈ లేఖనంలో తెలియపరుస్తూ గలవారై ఉండి, ఏమి గలవారమై ఉండాలంటే స్వస్థ బుద్ధి గలవారమై ఉండాలి. రెండవది ఆత్మయందు తీవ్రత, అంటే ఆసక్తి విషయంలో ఆత్మయందు తీవ్రత గలవారమై ఉండాలి. మూడవది సంతోషం కొరకై నిరీక్షణ గలవారమై ఉండాలి. శ్రమల్లో మనకు ఓర్పు గలవారమై ఉండాలి. చివరిగా అనురాగం, అంటే ప్రేమ విషయంలో అనురాగం గలవారమై ఉండాలి. ఈ 5 విషయాలు మన జీవితానికి ఎంతో ఎదుగుదలకు, ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉన్నతమైనటువంటి పాఠం వేయగలిగినటువంటి విషయాలు. అందుకే పౌలు గలవారై ఉండి, గలవారై ఉండి, గలవారై ఉండి అంటే ఇవి తప్పనిసరిగా మన జీవితంలో ఉండవలసిన లక్షణాలు అని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ ద్వారా పౌలు రాస్తున్నటువంటి మాట. కాబట్టి మీరు యవన ప్రాయంలో ఈ విషయాలు, అంటే స్వస్థ బుద్ధి ఉంది అని అంటే మంచి బుద్ధి, ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి ఉంది అని అంటే మరొక పొరపాటు చేసేటువంటి పని ఉండదు. అసభ్యకరమైనటువంటి బుద్ధి ఉంటే తప్పు చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. ఆత్మలయందు ఆసక్తి, అది మీకు భవిష్యత్తుని ఇస్తుంది, మీ జీవితాల్లో ఉన్నతమైనటువంటి స్థితిని చేస్తుంది. అదే సమయంలో ఆధ్యాత్మికంగా కూడా మిమ్మల్ని ఎదిగింపచేస్తుంది. ఆత్మయందు ఆసక్తి విషయంలో తీవ్రత గలవారై ఉన్నప్పుడు పని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, చదువు పట్ల ఆసక్తి కలిగి ఉండాలి, నేను ఒకటి సంపాదించాలనే ఆసక్తి కలిగి ఉండాలి. అదే సమయంలో నేను ప్రభు యొక్క పనిలో శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి ప్రభులో ఎదగాలి, ప్రభులో జీవించాలి, ప్రభులో ఫలించాలి అనేటువంటి ఆత్మలో ఆ ఆసక్తి, ఆ తీవ్రత, లేకపోతే ఆ తీవ్రతను కలిగి ఉన్నప్పుడు మంచి ఫలాలను ఫలించే అనుభవంలోకి వస్తాం. నా దేవుడు తప్పనిసరిగా మరలా తిరిగి వచ్చే దేవుడు, ఆయన మరణము జయించే దేవుడు, మరలా తిరిగి వస్తాడు. ఈ కొద్దిపాటి ఏమన్నా చిన్న చిన్నవన్నీ కూడా అవి శాశ్వత కాలం కాదు, కొద్ది కాలమే. ఆ నిరీక్షణ ఉంది. ఆయన మరణించి మృతి పొంది తిరిగి లేచినని నమ్మిన అదే ప్రకారముగా ఒక దినాన నేను భూలోకి
లేకపోతే మరొక రీతి జరిగిన నేను దేవుని దగ్గర ఉంటాను అనేటువంటి నిరీక్షణ మనకు కలిగి ఉండాలి. తదుపరి ఓర్పు. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి. కొంచెం ఓర్పు, కొంచెం సహనం కలిగి ఉంటే శ్రమలు వాటి అంతటవే మనల్ని విడిచి వెళతాయి. కాబట్టి ఓర్పు గలవారమై ఉండవలెను. చివరిగా అనురాగం గలవారమై ప్రేమయందు ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగిన వారమై ఉండాలి. అట్టి మంచి గుణలక్షణాలు పరిశుద్ధాత్మ దేవుడు సాయంకాలం మీకు అనుగ్రహించుగాక. లేచిన ప్రార్థన ఆశీర్వాదాలు సెలవు తీసుకున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, కలిగిన వందనాలు. సాయంకాలం వేళలో కొద్ది నిమిషాలు మీ బిడ్డలతో గడపడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు. అవును ప్రభువా, తండ్రి స్వస్థ బుద్ధి గల వారై ఉండుటకును, ఆసక్తిలో ఆత్మయందు తీవ్రత గల వారై ఉండుటకును, మీరు మా దేవుడు మాకు ఏదైనా చేయగలరు అనే నిరీక్షణ కలిగి వారై ఉండటకును, తండ్రి శ్రమ వస్తుంది, బాధ వస్తుంది, ఓర్పు కలిగి ఓర్పుతో జీవించినప్పుడు ఆశ్చర్య కార్యాలు మా పట్ల మీరు చేసే దేవుడు అనే ఓర్పు కలిగి గలవారమై ఉండటకు సహాయం అందించండి. ఒకరినొకరు ప్రభు ప్రేమానురాగం గలవారమై, ప్రేమయందు అనురాగం గలవారమై ఉండటకు మీ సహాయం అనుగ్రహించమని మీ వీళ్ళందరినీ కూడా మీరు దీవించమని, ఈ నామమాత్రంగా జీవించడం సహాయం అందించండి. మనందరూ మీ చేతికి అప్పగిస్తాం. యేసును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చుకున్న ప్రకారం భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచి, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మాకు క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేకాకి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదా మనందరికీ తోడై నడిపించుగాక. ఆమేన్. నీ సత్యవాక్కు